నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. ప్రస్తుతానికి పిసిసి అధ్యక్షులుగా ఉన్న షర్మిల గారు రాహుల్ గాంధీ గారిని కలవడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పిసిసి కన్నా ఇంకేం పదం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి? కాబట్టి రాజ్యసభకి పంపే అవకాశాలు ఉన్నాయనేది ఒక వార్త. అది కూడా కర్ణాటక నుండి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మనం వింటున్నాం. అంటే చాలా కాలంగా ఉన్నటువంటి వ్యవహారం ఇది. చాలా కాలంగా చర్చల్లో ఉంది. ఆవిడ రాజ్యసభ అడుగుతున్నారు అనేది. అంటే ఆవిడ రాజ్యసభ అడగటానికి రీజన్ ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు వినిపించటానికి ఏ చట్టసభలోనూ అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నాను అనేది ఆవిడ ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి క్లైమ్. అంటే శాసనసభలో వాళ్ళకి ప్రవేశం లేదు, అలాగే వాళ్ళ ఎమ్మెల్సీలుగా వెళ్ళే పరిస్థితి లేదు, ఆ బేస్ లేదు కాబట్టి అక్కడ ట్రావెల్ లేదు వాళ్ళకి. కాబట్టి మనకి అవకాశం ఉన్న చోట మాకు గనక చోటు కల్పిస్తే మేము ఆ వేదిక మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దుర్మార్గాల గురించి ఆ వేదిక మీద మాట్లాడటం ద్వారా కాంగ్రెస్ పార్టీ వాయిస్ని జనంలోకి తీసుకెళ్తాం. కాబట్టి దానికి అవకాశం ఇవ్వండి, మాకు చాలా అవసరం ఇది అని అడుగుతున్నారు ఆవిడ. ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్తో ఆవిడ వెళ్ళి అధిష్టానాన్ని కలిశారు. గతంలోనే ఈ ఆర్గ్యుమెంట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ పంపించేసి ఉన్నారు వాళ్ళు. అంటే ఉన్న అవకాశం కర్ణాటక నుంచి డీకేని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అనేది ఆవిడ నమ్మకం పర్సనల్ లెవెల్లో. అంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు, ఆయనకి అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని రకాల రాజకీయ వ్యాపారులతోనూ అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి ఆయనకి. కనుక డెఫినెట్గా ఈవిడ ఆయనతో మాట్లాడేటువంటి ఒక ఇది ఉంది, సంబంధాలు ఉన్నాయి వాళ్ళ మధ్య, వ్యాపార బంధాలు ఉన్నాయి. ఆయన చంద్రబాబుతో కూడా ఉన్నాయి. కాబట్టి ఎట్నుంచి అయినా సరే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగిన పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ ఆవిడ అడిగితే ఆవిడ తరఫున ఒక డైలాగ్ చెప్పడానికి చంద్రబాబు కూడా పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. ఎందుకంటే అంతటి సహకారం ఆవిడ 24 ఎన్నికల్లో వారికి అందించారు. డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా ఉంది దానిలో. అంటే ఆవిడ మాట్లాడిన ప్రతి మాటని జనాల్లోకి మోసుకు వెళ్ళింది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియానే. కనుక వాళ్ళకి అంది వచ్చినటువంటి ఒక రకంగా వాళ్ళకి ఆ టైంలో అంది వచ్చిన దేవత అనే చెప్పాలి ఆవిడ. షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఎలక్షన్ క్యాంపెయిన్లో. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించిందంటే, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి టోటల్గా కాంగ్రెస్ పార్టీని కబ్జా చేశాడు. అంటే ఆ పార్టీ ఆఫీస్ బాయ్లతో సహా టోటల్గా వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీలోకి డంప్ అయిపోయారు. కనుక ఇప్పుడు ఆ పార్టీని అధికారం నుంచి దించేస్తే వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు, తిరిగి ఆంధ్రరత్న భవన్ కళకళలాడుతుంది అనే ఒక నేరేటివ్లోకి వెళ్ళారు. ఆ నేరేటివ్ నిజమని నమ్మించాడు వాళ్ళని. ఎవరు నమ్మించారు? చంద్రబాబు గారు నమ్మించి, మనందరికీ ఉమ్మడి శత్రువు జగన్ కాబట్టి జగన్ని పక్కన కూర్చోబెట్టడంలో మీరు మాతో కలిస్తే, మనం కలిసి ఆ పని చేస్తే మాకు అధికారం వస్తుంది, మీ పార్టీకి పాత కళ వస్తుంది, ఇలా ఉభయలం ప్రయోజనం పొందుదామని చెప్పి వాళ్ళని రంగంలోకి దింపాడు. ఒక్కరిని ఓడించడం కోసం ఇంతమంది గట్టిగానే పనిచేశారు ఆ టైంలో. అంటే ఉమ్మడి శత్రువుకి శత్రువు మిత్రుడు ఒక ఐక్య సంఘటన సూత్రం, దాన్ని ముందుకు తీసుకొచ్చి 2 కంపార్ట్మెంట్ల ట్రైన్ని నడిపాడు ఆయన. అక్కడ ఒక కంపార్ట్మెంట్లో లెఫ్ట్ కాంగ్రెస్ ఉంటుంది, ఇంకో కంపార్ట్మెంట్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉంటుంది, ఇంజన్ చంద్రబాబు. అలా డ్రైవ్ చేసుకుంటూ నెమ్మదిగా జనాల్లోకి ఒక నేరేటివ్ని తీసుకెళ్ళి వీళ్ళని వాడుకున్నాడు. వీళ్ళు ఉపయోగపడ్డారు. నిజానికి విజయవంతంగా ఆయన ప్రయోజనం నెరవేరింది. చంద్రబాబు నాయుడు గారి పర్పస్ని వీళ్ళు సర్వ్ చేశారు. కానీ వీళ్ళకి జరగాల్సిన మేలేమీ జరగలేదు. ఒక్క నాయకుడు కూడా అక్కడి నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చోలేదు. ఈవెన్ మల్లాది విష్ణు గారు కూడా చివరి రోజుల్లో వెళ్ళాడు, కాంగ్రెస్ నుంచి వెళ్ళాడు. ఆయనకు కూడా ఇటువైపు తొంగి చూడటం లేదు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి కదిలే మూడ్లో కూడా కనిపించట్లేదు, ఎవరూ లేరు. కనుక అదే అంటే పాత పద్ధతిలోనే అదే రాయలసీమ నుంచి ఆ నలుగురు, అలాగే ఈవిడ, ఆ పాత రోజుల నుంచి ఆ ఆఫీసును నమ్ముకున్నటువంటి శుంకర పద్మశ్రీ గారు లాంటి వాళ్ళు వీళ్ళే ఉన్నారు. ఇంతకు మించి ఒక్క కొత్త పాత్ర లేదు అక్కడ. కాబట్టి వీళ్ళ గ్రాండ్ ఫెయిల్యూర్ అది.
అంటే వీళ్ళేదో సాధిద్దాం అనుకుని వాళ్ళకి సహకరించారు, వాళ్ళు ప్రయోజనం పొందారు, వీళ్ళకేం రాల. ఇప్పుడు ఆవిడ కొత్త ఎత్తుగడ ఏంటంటే, నన్ను చట్టసభలకు పంపిస్తే, రాజ్యసభకు పంపిస్తే నేను ఇక్కడ సమస్యలు అక్కడ మాట్లాడతాను. ఇప్పుడు పిసిసి పదవిలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించో లేకపోతే విధానాలకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిపైన స్పందించడం కన్నా కూడా కాదు, అటువైపు ఎక్కడ షర్మిల గారు స్టాండ్ తీసుకున్నట్లుగా మనకు అనిపించలేదు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడమే మనం ఇంతవరకు చూసాం. పిసిసి పదవిలో ఉండి ఆమె ఏం చేశారు కాంగ్రెస్ పార్టీకి అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే ఆవిడ అడపా ఇప్పుడు మొన్న రచ్చబండాను కార్యక్రమం చేశారు. వెళ్ళి ఆవిడ కొన్ని గ్రామాల్లో ప్రజల్ని పిలిచి మీకున్న సమస్యలు ఏంటో చెప్పండి, లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడదామని ఫోన్ చేసి అతనికి స్పీకర్ ఆన్ చేసి ఒక చిన్న హడావిడి క్రియేట్ చేశారు. ఈ క్రియేషన్ కూడా ఈ రాజ్యసభ కోసం మొదలుపెట్టినటువంటి ఒక సన్నాహక వ్యవహారంగానే చూసింది ప్రపంచం. అయితే ఆవిడ రోడ్ మీదకి వెళ్ళి నిజానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి. యాంటీ ఎన్డీఏ పార్టీ కోసం జనం చూస్తున్నారు అక్కడ. వీళ్ళందరూ ఎన్డీఏ కాంపౌండ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రియల్ ఫైటర్గా బయటకు వస్తే అప్పుడు డెఫినెట్గా ఆ పార్టీని భుజానికి ఎత్తుకోవడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వీళ్ళు కూడా ఎన్డీఏ రూట్లోకి వెళ్ళిపోతున్నారు అనేది బాధ. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటే షర్మిల గారు, ఆవిడ కంట్రోల్డ్ బై చంద్రబాబు అనేటువంటి ఒక నెరేటివ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎన్నికల సందర్భంగా వెళ్ళిపోయిన దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి ఇక్కడేం కసరత్తు జరగటం లేదు. వాళ్ళు ఢిల్లీ గురించి సీరియస్గా గొడవ పడరు, అలాగే అమరావతి గురించి సీరియస్గా గొడవ పడరు. రెండోది వీళ్ళు లాలూచి ఉంది. అమరావతి భూముల కొనుగోళ్లు అమ్మకాలు దగ్గర నుంచి లోకల్ కాంగ్రెస్ క్యాడర్ కూడా వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు, కూటమి క్యాడర్తో. ఇది ఓపెన్ సీక్రెటే, అక్కడ అందరూ మాట్లాడుకుంటున్న విషయం. అందుకని దీన్ని ప్రత్యేకంగా చూడకపోవడంతో ఆ గుర్తింపు దొరకట్లా. ఈవిడ రాజ్యసభకి వెళ్ళి ప్రత్యేకంగా సాధించేది ఏం లేదు, ఆవిడకి పదవి తప్ప. కాకపోతే కొంతకాలం ఒక 6 ఏళ్ళు ఆవిడ ప్రశాంతంగా ఒక పదవిలో ఉంటారు. ఆ అష్యూరెన్స్ పొందటం కోసం ఈ గొడవ చేస్తోంది. కానీ ఆవిడ రాష్ట్రానికి ఏదో ప్రయోజనం చేయాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏదో ప్రయోజనం చేయాలి అనే పరిస్థితి అయితే లేదు. ఈవిడ కంటే సమర్థులైనటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అక్కడ. కొలనుకొండ శివాజీ గారు లాంటి వాడిని సీరియస్గా నిలబెడితే ఆయన ఏదో ఒక యాక్టివిటీ చేస్తాడు కనీసం. లేదు శంకర్ పద్మశ్రీ గారికి నిజంగానే పదవి ఇచ్చి ఆవిడని నిలబెడితే, ఆవిడ నిజానికి ఆంధ్రరత్న భవన్కి కాపలా కాశారు ఒక దశలో. ఎవరు వెళ్ళని టైంలో రోజు వెళ్ళి ఆవిడ అక్కడ కూర్చుని ఏదో మేరకు అక్కడ వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పేది ఆవిడ. ఎందుకు ఉండాలి? ఈవిడ వెళ్ళిపోయి ఎక్కడో కూర్చుంటారు, అవసరం అయినప్పుడు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఆవిడకి ఇల్లు ఉంది అక్కడ విజయవాడలో. అయినప్పటికీ ఎందుకు స్టే చేయరు? ఈ మధ్య ఈ విమర్శలు వస్తున్నాయని అడపా కొంచెం 4 రోజులు ఉంటున్నారు అక్కడ. కానీ రెగ్యులర్గా అప్పటి నుంచి పార్టీ కష్టాల్లో పడిన మరుక్షణం, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన క్షణం నుంచి కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ మొదలైంది. ఆ డౌన్ఫాల్ మొదలైనప్పుడు అందరూ వెళ్ళిపోతున్నా సరే దాన్నే నమ్ముకుని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. డాక్టర్ గంగాధర్ గారు ఉన్నాడు, ఆయన ఇప్పటికీ ఆ పార్టీతోనే ఉన్నాడు. కానీ వీళ్ళందరూ కూడా ఈవిడ వ్యవహార శైలితో విసిగిపోయి, జంగా గౌతమ్ గారు ఉన్నాడు, వాళ్ళందరూ ఎందుకు నోరు విప్పట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళెవరికి ఈవిడ ఉండగా మాట్లాడితే ప్రయోజనం లేదు, అసలు అధిష్టానం ఏం ఆలోచించి వీడిని ఇక్కడ ప్లాంట్ చేశారు అని వాళ్ళు అంతర్గతంగా వాళ్ళ మనసుల్లో బాధపడుతున్నారు. ఇది కండిషన్. వాళ్ళకి గనక మాట్లాడే అవకాశం ఇచ్చి వాళ్ళని ఢిల్లీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఈ గొడవ అంతా, మనం మాట్లాడక్కర్లేదు. కాబట్టి ఆవిడ కొంచెం అంటే చాలామందికి జగన్మోహన్ రెడ్డి మీద ఒక విమర్శ ఉండేది, ఆయన అధికారంలో ఉండగా ఎవరికి యాక్సెస్ ఇచ్చేవాడు కాదు, ఒక క్వార్టరీ నిర్మించుకున్నారు, దాని లోపలే ఉండి ఎమ్మెల్యేలకు యాక్సెస్ లేదు, జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఆయన చూడాలంటే తపస్సు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించారు. నా ఓటరు అంటే ఓట్ బ్యాంక్, నేను మీట నొక్కుతాను, ఎవరికైతే డబ్బులు పడతాయో వాళ్ళే నా ఓటర్లు, మా ఇద్దరి మధ్య, నాకు నా ఓటర్కి మధ్య వాలంటీర్, ఇంతకు మించి ఇంకెవరికి స్పేస్ లేదు అన్నట్టుగా వ్యవహరించాడు ఆయన. అలాగే ఆయన వ్యవహార శైలి లాంటిదే, దాన్ని మించిన వ్యవహార శైలి షర్మిల గారిది అని కాంగ్రెస్ క్యాడర్ బహిరంగంగా ఆంధ్రరత్న భవన్ ముందు నిలబడి
మాట్లాడగా నేను విన్నాను. అంటే ఆవిడ కూడా యాక్సెస్ ఇవ్వరు, ఆయనే కాదు ఆయన్ని మించి అని మాట్లాడారు. ఈవిడ అసలు యాక్సెస్ ఇవ్వరు, అంత ఈజీ కాదు ఆవిడని కలవటము, ఆవిడతో ఒక విషయాన్ని చెప్పడము, ఆవిడని కన్విన్స్ చేయటము చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఒక అతను మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక దళితుడు అక్కడ తిరువురు లాంటి సీట్ ఏదో ఆస్పిరెంట్, అతను చాలా కష్టపడ్డాడు. అక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీ పాత నాయకుల్ని పట్టుకుని వాళ్ళ చుట్టూ తిరిగి ఈవిడ యాక్సెస్ దొరక్క ఈవిడిని ఎలా కన్విన్స్ చేయాలో తెలియక నిజానికి దొరికిన అభ్యర్థిని నిలబెట్టి ఏదో పుష్ చేయాలి పార్టీని. ఆవిడ అలా వాడుకోలేదు. అతను ఏదో ఐటీ ఎంప్లాయీ, చివరికి విరక్తి చెంది వచ్చేసి మళ్ళీ తన ఉద్యోగంలో తను చేరిపోయాడు. ఇది ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి. కనుక కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడానికి నాకు రాజ్యసభ ఇవ్వండి అని ఇప్పుడు అడుగుతోంది ఆవిడ. ఇప్పుడు పిసిసి సంగతి ఏంటి మరి? పిసిసితో ఉంటూనే ఆవిడ రాజ్యసభకి వెళ్ళి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలు అక్కడ మాట్లాడతారు ఢిల్లీలో. ఆ ఢిల్లీలో మాట్లాడిన మాటలు ప్రపంచం మొత్తం వినిపిస్తాయి. తద్వారా అక్కడ అంటే విజయవాడలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం వస్తుంది అని ఆవిడ చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా స్కోప్ ఉంది మాట్లాడడానికి. ఆవిడ ఇక్కడ వీధిలోకి వచ్చి మాట్లాడితే అంతకంటే అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఆవిడ రాజ్యసభ అక్కర్లేదు. అవును, ఎన్డీఏ చేస్తున్నటువంటి వికృత కృత్యాలు చాలా ఉన్నాయి, అక్కడ జరుగుతున్నాయి. దాని మీద సీరియస్గా ఫైట్ చేయండి. ఇప్పుడు ఆయన 2వ విడత ల్యాండ్ పూలింగ్ అన్నాడు చంద్రబాబు గారు. రైతులు ఇవ్వనంటున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, ఆ గొడవ జరుగుతోంది. ఒక 40 ప్లాట్ఫామ్స్తో రైల్వే స్టేషన్ అంటున్నాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా ఇంకొక ఎయిర్పోర్ట్ అంటున్నారు అమరావతిలో. వీటి మీద మాట్లాడండి, మీరు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయండి ఆపమని. అనేక అంశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సీరియస్గా పట్టించుకుంటే. పర్టికులర్గా ఎవరి భూములకి భద్రత లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. అభివృద్ధి అనే పేరుతో ఆయన ఎవరి భూమి మీద కన్నేస్తాడు అని భయపడుతున్నారు జనాలు. కార్పొరేట్ సోషలిజం అనే పేరుతో ఆయన భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. వ్యక్తిగత ఆస్తి అనేది ఉండకూడదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉంది. దాని మీద మీరు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడరు, ఫైట్ చేయరు? అది లేకుండా మీరు రాజ్యసభకి వెళ్ళి ఏం కొత్తగా మాట్లాడతారు? ఇక్కడ జనంలో ఉండి మాట్లాడండి, జనంలో ఉండి గొడవ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది మన గొడవ పట్టించుకోవడానికి అనే అభిప్రాయం ప్రజల్లో నాటండి. నాటితే మిమ్మల్ని గెలిపిస్తారు. మీకు ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది ఎదురుకుండా. గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సందర్భం ఒకటి తెలుసు. 89 ఎలక్షన్లో ఓడిపోయింది. తిరిగి 94లో ఇమ్మీడియట్గా గెలిచారు. గెలవడానికి అప్పటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆచరించిన సూత్రం ఒకటే: జనం ఏ సమస్య మీద రోడ్డు మీదకి వచ్చినా వెళ్ళి వాళ్ళతో నిలబడాలి. అక్కడ నిలబడి మళ్ళీ ఏదో మాట్లాడి వెళ్ళిపోవటం కాదు, అక్కడే ఉండాలి. అలా ఉందాం, అది చాలు, మనకి జనాలు తిరిగి అధికారం ఇచ్చేస్తారు అని నమ్మాడు ఆయన. జరిగింది అది. అలాంటి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉంచుకుని కూడా దట్టు పిసిసి అధ్యక్ష పదవి పెద్ద అంటే సీనియర్ని కాదనుకుని ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు సీనియర్స్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకుని. మనం తులసిరెడ్డి గారు ఉన్నారు, ఎన్ని సందర్భాలు ఏ సమయం వచ్చినా సరే ఆయన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి సీనియర్స్ అందరినీ పక్కన పెట్టి ఇచ్చినప్పటికీ కూడా జగన్ గారి మీద చూపించినంత ఫోకస్ నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీద చూపించలేదనే ఒక ఆరోపణ ఉంది. బట్ చూద్దాం. ఆవిడ ఎంతసేపు ఆస్తుల గొడవ అది సెటిల్ అయిపోతే ఆవిడ ఇమ్మీడియట్గా పార్టీని వదిలిపెట్టేస్తారేమో అని అనుమానం వచ్చేంతగా కేంద్రీకరించి మాట్లాడుతున్నారు ఆవిడ. చూడాలి సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.